నడిగడ్డ రాజకీయం వేడెక్కుతోంది. గద్వాల రాజకీయం రంగులు మారుతోంది. ఎమ్మెల్యే ప్రకటనలు పార్టీ కేడర్ని అయోమయంలో పడేస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుకుంటూ అభివృద్ధి కోసం పార్టీ మారానంటున్న ఆ ఎమ్మెల్యేని ప్రజలు నమ్ముతారా? తమకు సంబంధం లేదని టికెట్ ఇచ్చిన పార్టీనే చెప్పేస్తుంటే అక్కడి రాజకీయం మరింత గందరగోళంగా మారిపోతుందా? ఆ నియోజకవర్గం విషయంలో విపక్ష పార్టీ వ్యూహం ఏంటి? కేటీఆర్ సభతో అక్కడేం జరగబోతోంది? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నడిగడ్డ రాజకీయాలు పట్టానెవరికీ అర్థం కాని పరిస్థితి. నిన్న మొన్నటిదాకా నిశ్శబ్దంగా ఉన్న గద్వాల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టు సీరియస్గా ఉండడం, వివరణ కోరుతూ స్పీకర్ నోటీసులు జారీ చేయడంతో మరోసారి రాజకీయ చర్చకు గద్వాల వేదికగా మారింది. తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలు పార్టీ కేడర్ని అయోమయానికి గురి చేస్తున్నాయట. ఇటీవల బండ్ల కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. తానింకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ మారలేదని ఎమ్మెల్యే చెబుతుండడంపై చర్చ నడుస్తోంది. కేసీఆర్ని గౌరవించే వారిలో తాను ముందుంటానని కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని చెబుతానని ప్రకటించడం కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టింది. ఎమ్మెల్యే ప్రకటన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలో, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలో తెలియక కొందరు కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అయితే కొందరు కార్యకర్తలు మాత్రం ఎన్నికల సమయానికి ఎమ్మెల్యే ఒక క్లారిటీకొస్తారని చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పాలి, లేదంటే కాంగ్రెస్లో చేరిపోయానని చెప్పాలి. కానీ ఎటూ తేల్చుకోలేకుండా ఊగిసలాటలో ఉన్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఓసారి ప్రకటన చేశారు. మరోసారి కేవలం అభివృద్ధి కోసమే సీఎంని కలిశానని, తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటున్నారు. స్పీకర్కి కూడా అదే వివరణ ఇచ్చారు. అయితే వేటు పడకుండా ఎమ్మెల్యే జాగ్రత్త పడుతున్నా ఆయన వ్యవహార శైలి గద్వాల నియోజకవర్గంలో గందరగోళం సృష్టిస్తోంది. పార్టీ ఫిరాయించిన వ్యక్తులపై స్పీకర్ వేటు వేసే ప్రమాదం ఉందని, 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవనే ప్రచారంతోనే గద్వాల ఎమ్మెల్యే జాగ్రత్త పడుతున్నారని నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. మెడలో లేకపోయినా గుండెల్లో గులాబీ జెండా అలాగే ఉందన్నట్లు చెబుతున్నారు గద్వాల ఎమ్మెల్యే. కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తమ పార్టీకి చెందినవారు కాదని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయితే పార్టీ కార్యక్రమాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ నుంచి ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానంటూ ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికి ఎమ్మెల్యే బండ్ల ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. గద్వాల ఎమ్మెల్యేని ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కరాఖండిగా చెప్పారు. ఉప ఎన్నికలొస్తే ఓడిపోతాననే భయంతోనే ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్తులో ఉండబోదని పార్టీ నాయకత్వం క్లారిటీ ఇవ్వడంతో గద్వాలలో బలపడేందుకు బీఆర్ఎస్ నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 13న గద్వాలలో కేటీఆర్ సభను విజయవంతం చేసేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటికే గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ నేత కేశవ్ని తమ వైపు తిప్పుకోవడంలో సఫలమయ్యారనే ధీమాతో బీఆర్ఎస్ నాయకులున్నారు. ఇదే ఉత్సాహంతో గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం బలం తగ్గలేదని నిరూపించేందుకు గులాబీ దళం శ్రమిస్తోంది. కేటీఆర్ ద్వారా గద్వాల వేదికగానే ప్రజలకు గట్టి మెసేజ్ పంపేలా కారు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కుటుంబం నుంచి బీఆర్ఎస్లో 2 పర్యాయాలు జెడ్పీటీసీగా గెలిచిన బాసు శ్యామల హనుమంతునాయుడు కూడా గద్వాలలో బలపడేందుకు పావులు కదుపుతున్నారట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన సరితా తిరుపతయ్య వర్గం ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యాక అధికార పార్టీలో సరితా తిరుపతయ్య వర్గానికి ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం జరిగింది.
పదవుల విషయంలో ఎమ్మెల్యే మాటే నెగ్గడంతో మనస్తాపానికి గురైన సరిత తిరుపతయ్య వర్గం నెల రోజుల క్రితం గద్వాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తే గద్వాల నుంచి గాంధీ భవన్ వరకు పాదయాత్ర చేస్తామని ఈ వేదిక మీద నుంచే స్పష్టం చేశారు. సరితా యాదవ్ వర్గంలో ఇన్నాళ్లు కీలకంగా ఉన్న కేశవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో కొంత గందరగోళం నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో తమ పార్టీకి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేయడంతో సరిత వర్గంలో ఆశలు చిగురిస్తున్నాయట. అవసరమైతే బీఆర్ఎస్లో చేరేందుకు కూడా సరిత వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉందని గద్వాల నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. గద్వాలకు ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే సరితకు విజయావకాశాలుంటాయని ఆమె వర్గీయులు అంచనా వేస్తున్నారట. గతంలో జడ్పీ చైర్పర్సన్గా ఉండగా ఆమెకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలు ఉండేవట. రాజకీయ కారణాలతో బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ప్రస్తుత పరిణామాలతో సరిత బీఆర్ఎస్కి దగ్గరయ్యేలా పావులు కదుపుతున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో ఊపందుకుంది. నడిగడ్డ రాజకీయాలైతే నరాలు తెంచే ఉత్కంఠతో సాగుతున్నాయి. పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. బండ్ల వ్యతిరేక వర్గాన్ని పార్టీలోకి ఆహ్వానించేలా పావులు కదుపుతున్నారట. ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్లు వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కేటీఆర్ క్లారిటీతో ఏం చేస్తారోనని అంత ఆసక్తిగా చూస్తున్నారు.